ఈరోజు మనం బౌద్ధానికి వెళ్ళకి కొండలు ఏ విధంగా కట్టాలో చూడండి ఫ్రెండ్స్. ఇంకో 3 డేస్కి మనకి ఈ విధంగా డ్రాప్స్ పడుతున్నాయి. కొండ ఏ విధంగా కట్టాలో చూడండి. ఈ కొండ దొత్త అంటాం మేము. ఈనాడు మనం ఆల్రెడీ మనం గెల కారు కట్టుకునేటప్పుడు గెల సపోర్ట్గా కట్టుకున్నాం. ఇదే సరిపోతుంది మనం కొండకి. దీన్ని సపోర్ట్ చేసుకుని మనం ఈ దొత్తని ఈ విధంగా కట్టేసుకోవాలి. ఇది థర్డ్ స్టేజ్. ఇంకో ఈ చెట్టు మీద మనకు 3 కొండలు కట్టాలి. ఇది రెండో గెల. ఇది లొట్టి అంటాము. ఈ లొట్టికి మనం మడాకు పెట్టుకోవాలి. ఇలా కట్టేసి ఈ లొట్టికి ఇప్పుడు మడాకు పెట్టాలి మనం. ఈ 4 రెబ్బలు ఇలా కోసుకొని ఈ విధంగా మలుచుకోవాలి. ఈ ఆకును మనం ఇలా ఉంచుకోవాలి. అది ఇలా ఉంచుకొని ఇలా ఇది మూకు మీద వేసి ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తి మనం ఇప్పుడు కుండకు పెట్టేసుకోవాలి. ఇలా పెడతాం వల్ల మనం కుండ అవ్వకుండా ఉండిద్ది. మనం తాడి చెట్టు ఎక్కి ఎప్పుడు తాడి ఊగుతూ ఉండిద్ది. కుండ అవ్వకుండా సరిపోద్ది. అదే దొత్తకి మనకి మడాకు పెట్టే పని ఉండదు. అది ఓన్లీ గెలబడికి సరిపోద్ది కాబట్టి. ఇంకో గెల, మూడో గెల. ఈ గెల కూడా చూడండి డ్రాప్స్ ఎలా పడుతుంది. ఇది కూడా లొట్టే. ఈ కుండకు కూడా మనం అదేవిధంగా మనకి నెక్స్ట్ డే ఎన్ని కళ్ళు అవుతాయో చూద్దాం, చూపిస్తాను ఎన్ని అవుతాయో. ఏ కూడా సేమ్ అలానే మడత పెట్టుకోవాలి. ఈ విధంగా మడత పెట్టేసుకొని మనం తాడి చెట్టు మీద ఎన్ని కొండలు అయితే రొట్లు కట్టుకుంటామో అన్నిటికీ ఈ విధంగా పెట్టుకోవాలి మనం. మూగు మీద ఇలా ఒత్తడం వల్ల మనకు మధ్యలో బెండ్ అవుద్ది. ఇటు గెలకి ఆ సైడ్ ఈ సైడ్ ఈ లొట్టి పెట్టుకోవాలి. లొట్టికి సపోర్ట్గా సరిపోయిద్ది. వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.